ద్రౌపది ముర్ముని తీసుకురాగానే అక్కడ ఇంపాక్ట్ చూపించింది. అలాంటి ఇంపాక్ట్ ఇప్పుడు తమిళనాడులో కూడా చూపెడుతుంది అన్నట్టు ఒక ఆస్పెక్ట్. అంత మాత్రాన ఆయన్ని రాధాకృష్ణని పెట్టగానే తమిళనాడు ప్రజలందరూ ఓట్లేస్తారని కూడా అమాయకత్వం. కాకపోతే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద పనికొస్తుంది. తమిళనాడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఉపాధ్యక్షుడిగా, ఇంతవరకు కాంగ్రెస్ ఎప్పుడు ఇవ్వలేదుగా తమిళనాడు వాళ్ళకి. అలాంటి పాయింట్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఇంకో విషయం కూడా ఇక్కడ అంటే ఈ రహస్య వ్యూహాలను అనుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తుందా, ఆర్ఎస్ఎస్ చేస్తుందా అనేది ఒకటి. అలాగే మొన్న జగదీప్ ధన్కడ్ గారి ఎంపిక తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా ఇబ్బంది పడింది. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కాదు, ఈసారి అయినా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నారు. ఇది కూడా ఆర్ఎస్ఎస్ ఎంపికే అనేది ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్గా దాన్ని ఏమంటారు, అవగాహన రాహిత్యం. ఆర్ఎస్ఎస్ విధానాలు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. ఆర్ఎస్ఎస్ దాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది దాంట్లో సభ్యత్వం కూడా ఉండదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ ఐడి కార్డు ఉండదు ఆర్ఎస్ఎస్, గుర్తుపెట్టుకోండి. అది ఒక వ్యవస్థీకృత నిర్మాణం, అంటే ఆలోచనల్ని తయారు చేస్తుంది. అనుబంధ విభాగాలే ఉంటాయి. అందులో విద్యార్థులైతే ఏబీవీపీ, యువతరంలో హిందుత్వ భావజాలం కాస్త ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బజరంగ్ దళ్, ఆడపిల్లలైతే దుర్గావాహిని, అట్లాగే ఉపాధ్యాయులైతే ఒక విభాగం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాగా భారత వికాస్ పరిషత్ ఉంటుంది. అంటే సమాజంలో పెద్ద మనుషులు, సర్వీస్ ఓరియంటెడ్, అట్లా